హాయ్ యూర్స్ న్యూస్ 18 తెలుగు స్వాగతం. మనం డిస్కస్ చేసినట్టుగా ఈ మలయాళీ నటుడు షైన్ టామ్ చాకో మన డ్రగ్స్ వాడినట్లు ఆయన ఈ నేపథ్యంలో పోలీసు రైడ్ చేస్తుంటే మన ఒక హోటల్ నుంచి కొచ్చిలోని ఒక హోటల్ నుంచి పరారైనట్లు ఒక వీడియో సోషల్ మీడియా వైరల్ సంగతి తెలిసిందే కదా. అయితే దానికి కొనసాగింపుగా ఈ పోలీసు అతను అప్పటి నుంచి పరారులో ఉన్నట్టు తెలుస్తుంది. లేటెస్ట్గా కొచ్చి పోలీసులు అతన్ని అదుపులో తీసుకున్నారని, అరెస్ట్ కూడా చేశారని సమాచారం. అయితే మనం ఇక్కడ ఒకటి గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ షైన్ టామ్ చాకో ఆయన విలనీ రోలకు చాలా ఫేమస్. మన తెలుగులో కూడా దసరా సినిమాలో తన విలనీ రోల్స్తో ఆయన ఒక పర్టికులర్ ఒక పెక్యులర్ విలనిజం ఉంటుంది ఆయన స్టైల్, అంటే ఆయన నటనలో. ఈ దసరాలో కూడా హీరోయిన్స్ అంటే వాళ్ళందరూ దసరాలో ఆయన క్యారెక్టరు హీరోయిన్ మీద కన్నేయడము అట్లాంటి మనం చూస్తుంటాం. సో ఆయన రియల్ లైఫ్లో కూడా అలాంటిది చేసినట్టు మనం కూడా ఈ విషయంలో డిస్కస్ చేసినాము. ఆయన విన్సీ అలోషియస్ అనే మలయాళీ నటిపై ఆయన కొన్ని కామెంట్ చేసినట్టు, ఆమె మలయాళీ ఇండస్ట్రీలో కూడా అమ్మ అనే ఒక మలయాళీ ఇండస్ట్రీకి ఒక అమ్మ అంటే ఒక అసోసియేషన్, అక్కడ అమ్మ పేరుతో ఒక అసోసియేషన్ ఉంటుంది. ఆమె అందులో ఫిర్యాదు కూడా చేసింది. ఈ టామ్ చాకో ఇట్లా నన్ను లైంగికంగా ఇట్లా కొన్ని కామెంట్స్ చేసిందని కూడా ఆమె ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో మలయాళ ఇండస్ట్రీ పెద్దలు కూడా అతనిపై చర్యలు తీసుకోవడానికి సన్నద్ధమయ్యారు. ఇంకా ఈ కేసు ఇట్లా ఉంటే ఆయనపై డ్రగ్ కేసు ఒకటి ప్రస్తుతం ఆయన అరెస్ట్ చేసేంతవరకు తీసుకొచ్చింది. అంటే ఆయన డ్రగ్స్ వాడినట్టు యాక్చువల్గా విన్సీ కూడా ఏం చెప్పిందంటే ఆమె ఆ డ్రగ్స్ కొట్టి నన్ను ఆ కామెంట్ చేసిందని ఆమె ఫిర్యాదులో తెలిపింది. దాన్ని కొనసాగింపుగా ఈ కొచ్చిలోని ఒక హోటల్లో రైడ్ చేస్తే అది గమనించిన ఈ టామ్ చాకో మన 3rd ఫ్లోర్ నుంచి 2nd ఫ్లోర్కి జంప్ చేసి అక్కడ నుంచి పారిపోయాడు. ఆ విజువల్ కూడా మన వైరల్ అయింది సోషల్ మీడియాలో. ఈ క్రమంలో కొచ్చి పోలీసులు అతన్ని వెతుకుతున్న క్రమంలో తాజాగా ఈరోజు ఉదయం ఆయన కొచ్చిలో అరెస్ట్ చేసినట్టు తెలుస్తుంది. ఆయనను ఒక 3 సెక్షన్ల కింద 2 సెక్షన్ల కింద NDPS చట్టంలోని 27, 29 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారని తెలుస్తుంది. ఇది ఈరోజు ఇది ప్రస్తుతానికున్న సమాచారం. థ్యాంక్ యూ.